మీడియా వాళ్ళకి 2000 సంవత్సరాల కింద 200 సంవత్సరాల కింద గుడి కట్టి ఎల్లమ్మ గుడి కానీ ఇట్లా కామారపల్లి అయ్యాక పెద్ద గుడి అంతరంగప్ప గుడి కానీ కట్టి పెట్టినారు. పెద్దలు చూడలేదు ఆ రోజుల్లో, ఎప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చేయలేదు పెద్దోళ్ళు పూర్వం. ఆ తర్వాత ఇప్పుడు మాకు 18 ఏళ్ళు అయింది దేవరప్ప లేక పుజారప్ప లేక చేసుకొని ఇప్పుడు కార్యక్రమం ఎల్లమ్మ సాగు చేయాలని కులమంతా ఏకమై చేస్తున్నాం. ఇండికాక మా ఆడపిల్లలు గోసలు ఆడపిల్లలు అంతా కలిసి చందా వేసి 10,000 రూపాయలు శక్తి కొద్దీ చేసి ఆ నిండికాకు చేసి ఊరేగింపు సాయిబాబా గుడి కాటి నుండి బీరప్ప గుడి వరకు ఎత్తుకొని ఊరేగింపు మెరంతో జ్యోతులు వేసేవాళ్ళు జ్యోతులు ఎత్తుకొని ఆడుకుంటా రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటాడు. ప్రత్యేక భోజనాలు మధ్యాహ్నము రాత్రి మార్నింగ్ మనసునాడు భోజనాలు తీర్థప్రసాదాలు తీసుకోవాలని అందరికీ సభకంతా మనపూర్తిగా చూపిస్తున్నాం. నమస్కారం. నా పేరు వచ్చి బండి చంద్రశేఖర్ గౌడ్. నేను అనంతపురం అంతరగంగప్ప గుడికట్టు గౌడ్ని. మా అనంతపురం అంతరగంగప్ప గుడికట్టులో బండి వాళ్ళు, రాగే వాళ్ళు, కోసలవారు, గుండ్లమడుగు వారు ఉన్నారు. వారికి కూడా ఎల్లమ్మలు సపరేట్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. లాస్ట్ ఇయర్ బండి వారి ఎల్లమ్మ సాక చేసాము. ఈ ఇయర్ మామ గోసలవారు అందరూ కలిసికట్టుగా సాక మహోత్సవాన్ని 13-14 ఏళ్ళ తర్వాత ఈరోజు అంగరంగ వైభవంగా 77 గుడికట్లలో కని విని ఎరుగని రీతిలో కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి గాను ఖర్చుకు వెనకాడకుండా, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకోకుండా దిగ్విజయంగా చేయాలని అమ్మవారిని ప్రార్థించి మొట్టమొదట దిగినారు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా మామగారి చేతుల మీదుగా జరుగుతున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. పెద్దలందరూ ఉన్నారు, అందరి సహకారంతో జరుగుతున్నాయి కూడా. 6వ తారీఖు సాయంకాలము అమ్మవారిని ఇక్కడి నుంచి మన చెరువుకట్ట ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ గంగ పూజ చేస్తారు. ఆ కార్యక్రమము అంబరాన్ని అంటే విధంగా సాగుతాయి. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పూర్వం నుంచి కూడా ఇక్కడ అనంతపురం అంతరగంగప్ప గుడికట్టు అనేది ఒకటి ఉంది. ముందరంతా ఊరు ఉన్నది, గుడికట్టు ఒక్కటే ఇక్కడ ఉన్నది. ఈ గుడికట్టులో పూర్వం నుంచి కూడా జరుగుతున్న విషయం ఏమంటే, బండి వాళ్ళకి పుజారప్ప గారు మొట్టమొదట చేశారు, పెద్ద పరస చేశారు. తర్వాత మళ్ళా రాగే వాళ్ళు గోసల వారు చేశారు. నెలకే గోసల వాళ్ళు చేశారు. మళ్ళా నెలకే రాగే వాళ్ళు చేశారు. మళ్ళా నెలకే గుండ్లమడుగు వారు చేశారు. ఇలా ఈ కార్యక్రమాలు ఎట్లయితే జరిగినాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎల్లమ్మ పరసలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బండి వాళ్ళ ఎల్లమ్మ సాగు జరిగింది, ఈ ఇయర్ గోసల వాళ్ళ ఎల్లమ్మ సాగు జరుగుతుంది. 13వ తారీఖు రాగేవారి కునుకుంట్ల రేణుకా ఎల్లమ్మ, కొత్తపల్లి రేణుకా ఎల్లమ్మ శాఖ మహోత్సవం కునుకుంట్ల గ్రామంలో అది కూడా అంగరంగ వైభవంగా అఖండ విజయంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడ కూడా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అతి త్వరలోనే గుండ్లమడుగు వారు కూడా కొత్తపల్లి పెద్దకోట్ల గంగమ్మ శాఖ కూడా ఆ కార్యక్రమం కూడా త్వరలోనే వాళ్ళు కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాల గురించి చెప్పడానికి వస్తే, ముఖ్యంగా గుడికట్లలో మన ఎల్లమ్మ విషయాలకు వస్తే కాగు అనేది చాలా పవిత్రమైనది. ఎల్లమ్మకి అమ్మవారికి కాగు అనేది చాలా పవిత్రమైనది. దాన్ని మేము వెండి కాగుగా చేపించినాం. అంటే ఒక కాగు అనేది పెద్దది కాగు వస్తుంది, దాన్ని వెండి కాగుతో చేపించి ఆ వెండి కాగు తీసుకొని పోయి 6 గంటలకి మన చెరువుకట్ట ప్రాంతానికి వెళ్ళి అక్కడ గంగ పూజ కార్యక్రమం చేస్తాం. ఫస్ట్ రాగేవారు వెండి కాగు చేయించారు, మళ్ళీ బండి వారు చేయించారు, ఈరోజు గోసల వారు చేపిస్తున్నారు. రాబో రోజుల్లో గుండ్లమడుగు వారు కూడా చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పూర్వం నందు కురుబవీరి నందు వెలిసిన శ్రీ చంద్రగుత్తి రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఈ శాఖ మహోత్సవం జరుగుతుంది. ఈ శాఖకు
ప్రత్యేకం ఏమిటంటే వెండి బిందె తయారు చేసి అమ్మవారి పూజా కార్యక్రమాలు మెరవింతో పోయి జల్ది పూజ చేసిన తర్వాత మరి వచ్చి ఇక్కడ అందరూ వచ్చి అన్నదానము భోజనాలు అన్నీ ఉంటాయి. ఆ సౌకర్యం అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే మన గురువు పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ, ప్రత్యేకంగా ఏమంటే ఇది చాలా రోజులయ్యి ఈ కార్యక్రమం అందుకు ప్రత్యేకంగా చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి కురుబ సోదరులు, బంధుమిత్రులు, అన్నదమ్ములు అందరూ వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము.